హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ మా కిచెన్ చూడండి ఎంత క్లమ్జీగా ఎట్లా అన్ని యుటెన్సిల్స్తో ఫిల్ అయిపోయింది ఆ టేబుల్ అంతా, కిచెన్ టేబుల్ మొత్తం. అండ్ అసలు ఇవాళ శ్రావణ మాసం ఫస్ట్ వీక్ టైమ్. అండ్ జస్ట్ చూడండి ఈ టేబుల్ కానీ ఎంత క్లమ్జీగా అన్నీ థింగ్స్ అలా ఉన్నాయి. సో ఫస్ట్ లేవంగానే ముందు ఇవి సెటిల్ డౌన్ చేయకుండా మనం ఏ వర్క్స్ చేసుకోలేము. బికాస్ కిచెన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫర్ ఎన్ ఉమెన్. ఎందుకంటే ఎక్కువ మనం ఉండేదే అక్కడ. అండ్ అఫ్కోర్స్ ఆ టేబుల్ అంతా క్లమ్జీగా అలా ఉన్నా, లేకపోతే ఆ కిచెన్ ప్లేస్ అంతా కొంచెం డర్ట్గా ఉన్నా సరే మనం ఏ వర్క్ ప్రాపర్గా చేయలేము. అండ్ మనకు అసలు చేయాలని అనిపించదు. సో ఫస్ట్లీ నేను ముందు బ్రష్ కూడా స్టార్ట్ చేయలేదు. లేవంగానే ఫస్ట్ థింగ్ ఐ యూస్ టు డూ ఇస్ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఐ యూస్ టు డూ అనడం కంటే ఇవాళ చేస్తున్నానని చెప్పడం బెటర్ ఏమో. సో నేను రోజు కంటే ఇవాళ ఎక్కువ యుటెన్సిల్స్ అలా నిన్న కొంచెం లేట్ అవ్వడం వల్ల వర్క్, సో ఆ ప్రెషర్ ఉండడం వల్ల నిన్న చేయడానికి కుదరలేదు. సో ఎర్లీ మార్నింగ్ పాపకి ఫుడ్ ప్రిపేర్ చేసే ముందే ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్, లైక్ ఆల్ ద యుటెన్సిల్స్ క్లీన్ అయినవి, డ్రై అయి ఉన్నవన్నీ సెగ్రిగేట్ చేసుకొని నేను ప్లేసింగ్స్లో పెట్టుకుంటూ వస్తున్నాను. కానీ ఎంత అనుకున్నా మనకి కిచెన్లో మనకి ప్రతి ఈ వస్తువు కావాలి, ఇది కావాలి అని ఊరికే మనం కొనేస్తూ ఉంటాం. అసలు కిచెన్లో ఎంత తక్కువ సామాను ఉంటే అంత బాగా అనిపిస్తుంది. లైక్ క్లీనింగ్కి కొంచెం కష్టం అవుతుంది, ఒకటి క్లీనింగ్లో వేసిన ఇంకొక గిన్నె లేదు అని అనుకుంటూ ఉంటాము. బట్ చెప్పాలి అంటే తక్కువ ఉన్నంత వరకే బెటర్ అనమాట. సో ఇంత క్లమ్జీ ఉండదు. మేము యాక్చువల్గా నిన్న మా మెయిడ్ వచ్చేసరికి లేట్ అయింది. అండ్ అఫ్కోర్స్ తను క్లీన్ చేసిన తర్వాత అవన్నీ డ్రై చేసేసి అక్కడ బయట పెట్టేసింది. నాకు నిన్న సర్దుకోవడం కుదరలేదు, ఆ ముందు రోజు కూడా సర్దుకోలేదు, మొత్తం ఒకేసారి బల్లికి పడ్డాయి. సో ఇవాళ నేను క్లీన్ చేసుకొని ఊడ్చి ఇవన్నీ చేసేసరికి నాకు చాలా టైం పట్టేస్తుంది. సో అప్రాక్సిమేట్లీగా ముందు రైస్ కుక్కర్, మిక్సీ, చిన్న చిన్న బౌల్స్ అన్నీ నేను సపరేట్ చేసేసుకొని ఫాస్ట్ చేస్తున్నాను. ఇంతలోకి మనకి చేసుకునే టైం లేదు కాబట్టి సో ఆబ్వియస్గా టిఫిన్ బయట నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇక్కడ మేము ఉండే ప్లేస్లో టిఫిన్స్ అన్నీ బాగుంటాయి. అండ్ అఫ్ కోర్స్ అంత కాస్ట్ ఎక్కువ కూడా కాదు. లైక్ వీ హ్యావ్ లైక్ 20-30 రూపీస్కే మనం ఫుల్ రైటెడ్గా ఒక పర్సన్ టిఫిన్ మంచిగా చేసేయచ్చు. సో నేను ఒక ఇడ్లీ విత్ 3 బోండా తెప్పించుకున్నాను. సో బిఫోర్ ఐ స్టార్ట్ విత్ బ్రేక్ఫాస్ట్ ఐ హ్యావ్ టు వాష్ మై ఫేస్ అండ్ ఐ హ్యావ్ టు బ్రష్ ఫస్ట్. సో ఈ చూసారా అసలు ఎదురెండ్ ఎంత బాగా కొట్టేస్తుందో మా ఇంటికి బ్యాక్ సైడ్ బాల్కనీ నుంచి. అండ్ ఇక్కడ నుంచొని బ్రష్ చేసి ఒక్కసారి ఫేస్ వాష్ చేసేసుకొని కాసేపు ఒక 5 minutes కూర్చొని ఇక్కడ టీ తాగినా చాలా బాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ లైక్ కంప్లీటెడ్ మై బ్రష్. మేము యాక్చువల్గా ఉండేది 5th floor. అండ్ చూడండి ఈ ప్లేస్ ఎంత, ఈ అపార్ట్మెంట్ అంతా ఒక సెపరేట్ జోన్లా ఉంటుంది. పైనుంచి మొత్తం సీనరీ బాగా కనిపిస్తూ ఉంటుంది. లైక్ చూడండి ఇక్కడ బాల్కనీ సైడ్ నుంచి ఒక విండో, జస్ట్ గ్రిల్స్ ఓపెన్ ఉంది. అక్కడి నుంచి చూస్తే మనకి ఎంటైర్ ప్లేస్ బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఇలా కాసేపు చూస్తూ. సో వన్స్ ఐ కంప్లీట్ మై బ్రష్ అండ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మై బిఎఫ్. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బోండా మనం ఎంత ట్రై చేసినా ఇంట్లో అసలు రాదు కదండి. లైక్ మనం ఇంత బయట తెచ్చుకున్నట్లుగా అసలు రాదు, చాలా ట్రై చేసినా. బట్ మీలో ఎంతమందికి బోండా చేయడం మంచిగా వచ్చో చెప్పండి. ఈ మధ్యలో ఈ టైంలో నాకు ఫస్ట్ నా బేబీకి ఫుడ్ ప్రిపేర్ చేయాలండి. ఎవ్రీడే నేను బాయిల్ ఎగ్ ఇస్తూ ఉంటాను. బట్ ఈరోజు బాయిల్ ఎగ్ కొంచెం ఇష్టంగా తినదేమోనని చెప్పి జస్ట్ కొంచెం ఆమ్లెట్ లాగా ట్రై చేద్దామని చెప్పి ఒక 2 eggsని నేను బ్రేక్ చేసుకొని యాక్చువల్గా పిల్లలు మా బేబీ 1.5 years. అండ్ కొంతమంది సాల్ట్ వేస్తారు కానీ లైక్ కారం వేయరు. బట్ మా బేబీ కొంచెం కారం ఇలాంటివి తింటూ ఉంటుంది. సో లైట్గా కొంచెం ఒక 1/2 tablespoon నేను కారం వేసేసి కొంచెం చిటికెడు ఉప్పు వేసేసి నేను మిక్స్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఎగ్ బ్లెండింగ్ది కూడా నా దగ్గర ఉంది, బట్ టైంకి నాకు యాక్చువల్గా కనిపించలేదు. సో జస్ట్ ఫోర్క్తోనే స్మాషప్ చేసేసి జస్ట్ టోటల్గా ఒకసారి మొత్తం బ్లెండ్ చేసేసుకుంటున్నాను. దీన్ని బ్లెండ్ చేసుకున్న తర్వాత ప్యాన్లో వేసేసుకొని మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేయొచ్చు. ఆమ్లెట్ ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ నాకు లైక్ బ్రేక్ఫాస్ట్ ఇంకా తినేసిన వెంటనే నాకు కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి సిప్ చేస్తే హాయిగా అనిపిస్తుంది. సో మీన్ వైల్ ఇది పక్కన పెట్టేసుకొని నేను కాఫీ కలిపేసుకుందామని చెప్పి పాలు యాడ్ చేసుకున్నాను. ఎంతైనా బ్రూ ప్యాక్స్ ఇలా డబ్బాలు తెచ్చుకునే బదులు ఇలా ప్యాక్స్ తెచ్చుకుంటే ఎప్పటికప్పుడు ఒక 2 persons ఉన్నారు అని అంటే ఒక బ్రూ ప్యాకెట్ సరిపోతుంది. అట్లా ఒక చిన్న బ్రూ ప్యాక్ తీసుకుంటాను నేను. ఇదైతే ఫ్రీ, ఎప్పటికప్పుడు అయిపోగానే డిస్కార్డ్ చేసేయచ్చు ప్యాకెట్ని. బాటిల్ అయితే మనకి కౌంట్ అర్థం కాదు, ఇన్ ద సేమ్ వే ఎంతెంత వేస్తున్నామో అర్థం కాదు. సమ్టైమ్స్ గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది, స్మెల్ కూడా పోతూ ఉంటుంది. సో నేను ఫస్ట్ షుగర్ అండ్ బ్రూ
వేసేసి లైట్గా కొంచెం వామ్ వాటర్ వేసేసి ఫస్ట్ మిక్స్ చేసేసుకుంటాను. సో మొత్తం ఆ టెక్స్చర్ అంతా కొంచెం స్మూత్ అయిన వెంటనే నేను కొంచెం పాలు వేడివేడిగా ఉన్నవి పోసేస్తాను. యాక్చువల్గా నేను మీగడ వేసుకోవట్లేదు, ఎందుకంటే మీగడి నేను కొంచెం స్టోర్ చేసుకొని మొత్తం కలిపి నేను నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను వీకెండ్కి. సో ఈ కొంచెంతో ఈ టీ కంప్లీట్ చేసేసుకుని ఈ కాఫీ తాగేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ మై కాఫీ ఐఎమ్ జస్ట్ ప్రిపేరింగ్ ద ఆమ్లెట్. స్టవ్ ఆన్ చేశాను, జస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి, జస్ట్ బేబీకి కాబట్టి అంత ఎక్కువ ఆయిల్ పట్టదు, జస్ట్ ఒక లైట్గా జస్ట్ కొంచెం వేసేసుకున్న వెంటనే మనం ఏదైతే మిక్స్ చేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ మిక్చర్ అదంతా ఒక్కసారిగా దాంట్లో వేసేసి ఇంకా ఆయిల్ ఏం వేయకుండా జస్ట్ ఒక మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5-6 మినిట్స్ తర్వాత చాలా ప్లఫీగా వస్తుంది అనమాట ఆమ్లెట్. ఆ ప్లఫీ ఆమ్లెట్ బేబీస్ ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత ప్లఫీగా, అసలు ఏం స్టిక్ అవ్వకుండా ఎంత బాగా వచ్చిందో. సో చూసారా మొత్తం నాదంతా అయిపోయేసరికి నా కిచెన్ ఎంత క్లీన్ అయిందో, అండ్ మై టేబుల్ టు. ఆఫ్టర్ మొత్తం క్లీన్ అయిన తర్వాత నేను బేబీకి అండ్ నేను వేసుకోవాల్సిన డ్రెస్సింగ్స్ తీసుకున్నాను. నా బేబీ అసలు స్నానం చేయకుండానే తన డ్రెస్ వేయమని చాలాసేపు మారం చేసింది. లైక్ ఐఎమ్ టెల్లింగ్ హర్ ఓకే బాత్ చేసిన తర్వాత మనం డ్రెస్ వేసుకుందామని, తను అస్సలు వినకుండా సింపుల్గా మంచం మీద ఆ పరుపు మీదకి వెళ్ళి అలిగేసింది అనమాట. సో ఆఫ్టర్ బాతింగ్ అంతా తనకి బాత్ చేయించిన తర్వాత ఫైనల్లీ నా బేబీ ఇలా రెడీ అయింది. తనకి యాక్చువల్గా కొంచెం అందం పిచ్చి ఎక్కువే అనుకుంటా. వేసుకున్న తర్వాత తన గాజులు చూసుకోవడం, తన గోలుస్ చూసుకోవడం, తనని అద్దంలో చూసుకోవడం అట్లా చేస్తుంది. అండ్ ఐ టోల్డ్ హర్ వీ హ్యావ్ టు డూ పూజ. సో షీస్ జస్ట్ రొటేటింగ్ అండ్ షీల్ డూయింగ్ నమస్కార్. అండ్ చూడండి తను రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. సో ఐ హ్యావ్ మ్యాచింగ్ విత్ గ్రీన్ కలర్ శారీ. ఇది ఎప్పుడో కుట్టించుకున్నాను, మా అత్తయ్య కుట్టించారు. సో దానికి సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ నేను వెతుక్కుంటున్నాను. ఐ హ్యావ్ గ్రీన్ అండ్ మెరూన్. సో ఐఎమ్ పికింగ్ దిస్. చూసారా ఫైనల్గా నేను స్నానం చేసేసి రెడీ అయ్యాను. శారీ కట్టేసుకున్నాను, బట్ స్టిల్ ఐ హ్యావెంట్ used any of the facials. So now we are going to go with the puja. సో పూజ స్టార్ట్ చేసేసుకున్నాను, కంప్లీట్ అయిపోయింది. అండ్ పూజ చేసేసుకోవడానికి యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ అయితే మనకు చాలా అన్ని వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ పూజ చేసిన తర్వాత మిగిలిన థింగ్స్ చేస్తారు చాలామంది. లైక్ తినకుండా ఫస్ట్ అన్నీ చేసేసుకున్న తర్వాతే టిఫిన్ చేయడం కానీ లేకపోతే టీ తాగడం కానీ అలా. బట్ నాకు యాక్చువల్గా లేట్ అయిపోయింది. బేబీకి హెడ్ బాత్ చేయించి తనకి డ్రెస్అప్ చేసేసి తనని కాసేపు ఏదైనా ఫీడింగ్ పెట్టేసి తను పడుకోబెట్టడానికి నాకు టైం పట్టేసింది. అంతలోకి నాకు ఇంత లేట్ అయిపోయింది. సో నేను కొంచెం లేట్గానే చేసుకున్నాను. బట్ మార్నింగ్ అవర్స్లో చేసేసుకుంటే ఆ ప్రశాంతత వేరుగా ఉంటుంది. సో గబగబా నా దగ్గర యాక్చువల్గా నేను నేను ఏం పొంగల్ కానీ ఇలాంటివి ఏమీ చేయలేదు. జస్ట్ ఐ హ్యావ్ బనానా పెట్టేసి నేను జస్ట్ పూజ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎర్లీ మార్నింగ్ లేచి పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాతే మీరు ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉంటారా? లైక్ అలానే తీసుకోవడం మంచిదా అసలు ఏంటి అనేది నాకు కూడా క్లారిటీకి లేదు. మీరు ఎవరైనా పెద్దవాళ్ళు మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక నాకు చెప్పండి. లైక్ ఎర్లీ మార్నింగ్ చేసుకుంటే ఇది ఫలితం ఇలా ఉంటుంది, ముందు పూజ చేసిన తర్వాతే భోజనం చేయాలని ఏమైనా ట్రెడిషనల్ థింగ్స్ ఏమైనా ఉంటే కనుక నాకు జస్ట్ మీరు చెప్పండి. సో నేను ట్రై చేస్తాను అది ఫాలో అవ్వడానికి. సో పూజ కంప్లీట్ చేశాను. నాకు వచ్చిన బేసిక్ పూజా మంత్రాస్ని నేను చదివేసుకుంటూ ఉన్నాను అనమాట. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ మై. దీపం అలా వెలుగుతూ ఆ సాంబ్రాని స్మెల్ ఇంట్లో వస్తూ ఉంటే లైక్ ఇట్స్ గివ్స్ ఏ ఇమెన్స్ లైక్ చాలా ప్లెజర్ అండ్ పీస్ ఉంటుంది మనకి. ఆ రోజంతా డే అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే. సో కంప్లీట్ చేసేసుకున్నాను, పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడికి పెట్టేసుకున్నాను. సో లాస్ట్లో హారతి ఇవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ పూజ చేస్తున్నప్పుడు కూడా ఏమి కోరుకోవాలి అనేది కూడా నాకు అసలు గుర్తుండదు యాక్చువల్గా. నేను జస్ట్ పూజ చేసేస్తాను, దండం పెట్టుకుంటాను, అందరూ బాగుండాలి అంతే, దట్స్ ఇట్. అందరూ బాగుండాలి అని చెప్పి దండం పెట్టేసుకుంటాను. ఒక పాజిటివ్ నోట్ ఉంటుంది అన్నట్టుగా నేను నమ్మేసి జస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్నాను. జస్ట్ నాకు ఫ్రీక్వెంట్గా పూజ చేసే టైం దొరకదు యాజ్ ఎమ్ వర్కింగ్ ఎంప్లాయ్. అండ్ సమ్ టైమ్స్ ఇలా అనిపించినప్పుడే ఇలా మంచిగా క్లీన్ చేసి సెగ్రిగేట్ చేసుకొని అన్ని పూజ చేసుకుంటానంటప్పుడే అబ్బా రోజు చేస్తే బాగుండు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. But sometimes it is not possible. I'll try to make it possible. So once I complete with everything of this puja and all of this, just namaskar పెట్టేసుకున్నాను. తర్వాత యాక్చువల్గా మా హస్బెండ్ ఇక్కడ దగ్గరలో లేరు. సో ఐ హ్యావ్ మేడ్ అన్ వీడియో కాల్ టు షో హౌ మై శారీ లుక్ లైక్. సో ఫైనల్గా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా హస్బెండ్తో మాట్లాడడం కూడా అయిపోయింది. లైక్ డే అంతా చాలా పీస్గా నడుస్తుంది అని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ please like, comment on this video so that I can do other videos more interestingly. Okay guys, thank you and bye bye.